జనసేనలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల టికెట్ల కోసం ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ కమిటీ భారీగా ఎత్తున అందుతున్నాయి. ఒక్క అవకాశం కల్పించాలంటే ఇప్పటికే 2450 మంది తమ బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీకి అందజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. ఈ నేపథ్యంలో బయోడేటాను స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చిన తోట చంద్రశేఖర్తో మా విజయవాడ బ్యూరో మధు ఫేస్ టు ఫేస్. ఎలక్షన్ కోడ్ వెలువడక ముందే ఏపీలో ఎన్నికల ఫేవర్ మొదలైంది. అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తోటాలు పేల్చుకుంటుంటే జన సైనికులు మాత్రం చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. జనం కోసం జనం చేత నిర్మించబడిన జనసేనలో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు వేల సంఖ్యలో అభ్యర్థులు కూడా ముందుకొచ్చి అప్లికేషన్లు సమర్పిస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న జనసేన పార్టీ చంద్రశేఖర్ గారు తమ బయోడేటాని సమర్పించారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు మీ బయోడేటాని సమర్పించారు. అయితే మీరు ఎప్పుడో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించడం జరిగింది. ఆవిర్భావ సభ నుంచే మీ సత్తా ఏందో కూడా గుంటూరులో చూపించారు. ఎలా ఉంది పార్టీ నియమావళి? అందరికీ, అది ప్రెసిడెంట్ గారికి కానివ్వండి, అది జనరల్ సెక్రటరీ కానివ్వండి, ఒక సామాన్య కార్యకర్త కానివ్వండి, అందరికీ రూల్ ఈజ్ సేమ్. కాబట్టి ఆ రూల్స్కి అనుగుణంగా, పార్టీ నియమావళికి అనుగుణంగా మేమందరం మా అప్లికేషన్లో స్క్రీనింగ్ కమిటీకి ఇవ్వటం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ వాటిని స్క్రీన్ చేస్తుంది. ఈరోజు వరకు దగ్గర 2500 మంది అభ్యర్థులు జనసేన పార్టీ వేరియస్ పొజిషన్స్ కంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి, అలానే 25 పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాలకి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపుతూ ఇక్కడ అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇంత వేల సంఖ్యలో వస్తాయని మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న కార్యకర్తలు కాదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు, సివిల్ సర్వెంట్సు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్సు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఆఫీసర్సు, డాక్టర్సు, అడ్వకేట్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, అలానే ఎన్జిఓసు, అలానే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కూడా చాలామంది పెద్ద వ్యక్తులు ఇక్కడ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఈ రాష్ట్రంలో తప్పకుండా ఒక మార్పు రాబోతుంది అన్న దాన్ని చాలా బలంగా నమ్ముతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, టోటల్గా 200 స్థానాలకి 2400 పైగా పైచిలకు అప్లికేషన్లు వచ్చాయి. ఈరోజు సాయంత్రం దాకా కూడా అవకాశం ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ అభ్యర్థుల కరువు అని చెప్పారు. ఈ రేషియో ప్రకారం మీకు జనంలో కూడా ఓటర్ల శాతం కూడా పెరిగే అవకాశం ఉంది కదా, ఎలా? ఇప్పటికీ ఆల్రెడీ జనసేన సభ్యత్వం చూస్తేనే దగ్గర జనసేన పార్టీ సభ్యత్వాన్ని రాష్ట్రంలో 25 లక్షల మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళంతా చాలా స్వచ్ఛందంగా, ఎటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఇప్పుడు మిగతా పార్టీలో సభ్యత్వం చేయించాలంటే అక్కడ లోకల్ లీడర్స్ ఎవరో ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళే ఫీ కట్టి, మెంబర్షిప్ ఫీ కట్టి వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ జనసేన పార్టీలో సభ్యత్వ రుసుము 0, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రెషరు ఇక్కడ లేదు, ఒత్తిడి లేదు. స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తల సంఖ్య 25 లక్షల మంది ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. దాన్ని బట్టి తెలుస్తుంది, ఒక్కొక్క సభ్యుడి వెనక ఒక ఫ్యామిలీ ఉంది. 25 లక్షల ఫ్యామిలీస్ అంటే దగ్గర 1 కోటి మంది జనసేన పార్టీకి పనిచేయటానికి, జనసేన పార్టీ భావజాలానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై అంతమంది సభ్యత్వం తీసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. వీళ్ళ అందరూ చేసే కృషి డెఫినెట్గా అది ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఈసారి జనసేన ఒక ప్రభంజనం సృష్టించబోతుంది, ఒక సునామీ సృష్టించబోతుంది. మేము రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో మేము చూపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మందికి పైగా ఓటర్లు జనసేన వెనక ఉన్నారు. రాబోయే రోజుల్లో సమూలమైన మార్పులు రాజకీయాల్లో తీసుకువస్తారు. జనసేనాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం ఖాయమని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో మధు, 99 టీవీ, విజయవాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.